అమెరికాలో కొడుకుతో సహా హత్యకు గురైన నర్రా శశికళ కేసులో యుఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించిన పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోనికి తీసుకుని ఆధారాలు సేకరించారు. అపార్ట్మెంట్ పరిసరాలను సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. భార్యాభర్తల వివాదాలతో పాటు దోపిడీ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శశికళ హత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. శశికళ భర్త హనుమంతరావును అమెరికా పోలీసులు విచారించి వదిలిపెట్టడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లుడి సహ ఉద్యోగితో పాటు అత్తమామల వ్యవహారంపై తమకు అనుమానం ఉందని చెబుతున్నారు శశికళ తల్లి కృష్ణవేణి. మరిన్ని వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. అమెరికాలో జరిగినటువంటి డబుల్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి కేసు మీద శశికళ మృతి మీద కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అనుమానంలో భర్త అదేవిధంగా అత్తమామ పాత్ర మీద వాళ్ళంతా కూడా తీవ్ర అనుమానం వ్యక్తం చేస్తారు. ఇంకోవైపు శశికళ భర్త పనిచేసే చోట అక్కడ ఉన్నటువంటి మహిళ మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆవిడ నుంచి సమాచారం రావడం, అదేవిధంగా శశికళకు కూడా అన్నోన్ నంబర్ నుంచి వరుసగా మెసేజ్లు రావడం మీద కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? మా అల్లుడిని సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేసి మాకు న్యాయం చేకూర్చిపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. నేను మా అల్లుడి దగ్గర నుంచి వచ్చింది సమాచారం, ఇట్లా జరిగిందని. మా అమ్మాయి రోజు ఏడుస్తా ఉండేది. అత్తగారిని అక్కడ న్యాయం చేస్తుంది కదా అని చెప్పి అత్తగారిని ₹1,00,000 ఖర్చు పెట్టి టికెట్ కొని తీసుకెళ్తే అత్తగారు ఏం చేయకపోగా పిల్ల కాళ్ళ మీద పడి ఏడిసేదంట. అత్తగారి కాళ్ళ మీద అత్తయ్య న్యాయం చేయి అంటే పడుచుకునేది కదంట. అంతే అంతే అంతే. సరే వాళ్ళు వచ్చినాక నేను ఫోన్ చేశా, ఏమండి ఏం జరిగింది, ఎట్లా వచ్చారు ఏంటని. అంటే నిజమేను మావాడు తిరగటం మాట నిజమే, నెమ్మదిగా మారతాడు, ఇప్పుడు మారడు అని నాన్న నాకు చెప్పాడు. ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. మా అల్లుడి మీదే మా అల్లుడిని ఇన్వెస్టిగేషన్ చేయాలి. మా అమ్మాయిని పిల్లాడిని కూడా మా దగ్గరికి చేర్చాలని నేను కోరుకుంటున్నాను. చెప్పండి, అంటే శశికళ భర్తతో పాటు ఉన్నటువంటి పనిచేసేటువంటి అమ్మాయి పాత్ర ఏంటి? మిగిలినటువంటి వాళ్ళ అత్తమామల పాత్రకు సంబంధించిన వాళ్ళ మీద మీకు ఉన్నటువంటి అనుమానం ఏంటి? వాళ్ళు ఫస్ట్ నుంచి మంచిగా చూసేవారు కాదు, అక్కని బాగా బాధపడుతూ ఉండేవారు. నా దగ్గర మెసేజ్లు కూడా ఉన్నాయి, పంపించాను. ఎప్పుడు బాధపడుతూనే ఉండేది. 2014 నుంచి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎంతో హెరాస్ చేశాడు, బాధపడుతున్నా అని చెప్పి మెసేజ్ పెట్టింది. ఆ 2 మెసేజ్లు మేము పంపించాను ఆల్రెడీ. అక్కడికి ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మా అల్లుడికి మధ్య జరిగిన సంభాషణ మా అల్లుడి దగ్గర నుంచి ఫోటో తీసి సేకరించి మా అబ్బాయికి పంపింది. మా అబ్బాయి దాన్ని మీ మెయిల్లో పెట్టాడు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. మీరు చెప్పండి, అంటే ప్రధానంగా మీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం కూడా ఇంకా జరిగినటువంటి పరిస్థితి అయితే అక్కడ భర్త ఎవరైతే ఉన్నారో అతనికి ప్రాథమికంగా ఎటువంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారని చెప్పి కూడా చెబుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇంకా మాకేం సమాచారం లేదండి దానికి సంబంధించి. నాకు ఎక్కువగా మా అల్లుడి మీద ఎక్కువ అనుమానం ఉందండి. అతను పాల్గొనకపోయినా అతను ఎవరి ద్వారా అయినా కూడా ఇది చేయించి ఉంటాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే మీ అల్లుడు పనిచేసేటువంటి చోట అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారు. మా అల్లుడు పనిచేసే చోటే ఆ దీపా అన్న అమ్మాయి పనిచేస్తుంది. ఇద్దరు పక్కపక్కన సీట్లేనంట. ఈయన డైరెక్టర్ అంట, ఈయనేమో డైరెక్టర్ అంట, ఆ అమ్మాయి ఏమో మేనేజర్ అంట. ఇద్దరు ఒకే చోట పనిచేస్తారు. ఒకరోజు వివాదం జరిగి ఆ అమ్మాయి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిందంట. వచ్చి ఎందుకు నేను నా భర్త చేయి పుచ్చుకుని మీ ఆయనకి ఐ లవ్ యూ అని చెప్తాను, నువ్వు చెప్పగలవా, నీకు దమ్ముందా అని మా అల్లుడిని అడిగిందంట. మా అమ్మాయిని అడిగిందంట. మా అమ్మాయి మాట్లాడలేక అక్కడే కేరళ అమ్మాయి అంట అని అన్నారు. నాకు తెలియదు.
ఏమీ లేదు. ఇతనికి రాజు అని చెప్పి ఒక ఫ్రెండ్ ఉందంట, అతని ద్వారా కూడా కొంత కుట్ర జరిగిందని చెప్పి మా అనుమానం ఉంది. అతను కూడా విచారించాలని చెప్పి మేము గట్టిగా కోరుతున్నాం. మొత్తం మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అత్త ఎవరైతే భర్త ఉన్నారో భర్తతో పాటు పనిచేసేటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో దీప అనేటువంటి మహిళ, ఇంకోవైపు రాజు అనేటువంటి వ్యక్తి, ఇంకోవైపు బంధువులకు సంబంధించినటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కోరుతున్నారు. అత్తమామలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి భర్త పాత్ర మీద కూడా పూర్తి స్థాయిలో విచారించి అమెరికా నుంచి దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఆ దర్యాప్తు బృందం అటు భర్తకు సంబంధించినటువంటి తల్లిదండ్రులను కూడా విచారించడం ద్వారా పూర్తి స్థాయిలో దర్యాప్తుని సాగించడం ద్వారా కేసుని న్యాయం చేయాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ విజయవాడ.